వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మనం ఈ వాక్య భాగాన్ని చదువుకోబోతూ ఉన్నాము. అంతకన్నా ముందుగా కొద్ది నిమిషాలు మేము ఎలాగ రక్షణలోకి వచ్చాము, దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాము, దేవుణ్ణి ఎలాగా మేము కనుగొన్నామనే విషయాన్ని, నా సాక్ష్యాన్ని కూడా కొద్ది నిమిషాలు ఈ రాత్రి మీతో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే మేమేమాత్రం కూడా ప్రభుని ఎనగని వారి కుటుంబంలోంచి మేము వచ్చాము. యేసు ప్రభు వారంటే మా గ్రామానికి కానీ, మా కుటుంబీకులు కానీ, మా కులస్తులకు కానీ ఏమాత్రం సంబంధం లేదు. యేసు ప్రభుని అందరూ కూడా మరి ఆయన తెల్లోళ్ళ దేవుడని, మరి ఆయన తక్కువ జాతి దేవుడని అందరూ గ్రహిస్తూ ఉండేవారు. అయితే మాది పల్నాడు ప్రాంతం, మాచర్లపట్నం దగ్గర ఒక చిన్న పల్లెటూరు గుండ్లపాడు అనే గ్రామం దగ్గర నేను జన్మించాను. మాది రైతు కుటుంబం. అయితే మా నాన్నగారికి 10 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని సాగు చేస్తూ జీవనాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాము. ఇది ఇలా ఉండగా మా పల్నాడు ప్రాంతం అనేది ఎక్కువగా ఫ్యాక్షన్ రాజకీయాలతో కూడినటువంటి విధంగా ఉండేది. మన ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ ఎలాగా ఫ్యాక్షనిజంతో నింపబడి ఉందో మా ప్రాంతం కూడా ఇంచుమించుగా అలాగే ఉండేది. మా పల్నాడు గడ్డకు పౌరసాల గడ్డని, అలాగే మూర్ఖత్వంతో ఉంటారు వాళ్ళంతా కూడా. ఏమాత్రం కూడా నాగరికతను ఎరిగిన వారుగాను తెలిసిన వారుగాను ఉండేవారు కాదు. వాళ్ళకి తెలిసిందే సర్వం అని, వాళ్ళకి తెలిసిందే లోకమని అంటూ ఉండేవారు. మా తాతల కాలము నుండి కూడా ఇలాగే ఉండేవి. ఏదైనా సమస్య వస్తే అది పంచాయతీ పెట్టుకోవటం, పంచాయతీ దగ్గర తీర్చుకోవటం, పంచాయతీలో ఉన్న పెద్దల మాట ఇంటేనే ఆ గ్రామంలో ఉండడం, లేదా కులంలో ఉండడం. ఆ పంచాయతీ వారిలో పెద్దల మాటలు ఎవరు వినకపోయినా సరే మరి అక్కడ ఎవరు కూడా ప్రశాంతంగా ఉండరు. స్టేషన్ల చుట్టూ కూడా, పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా ఎవరు వెళ్ళరు. అలాంటి ఒక పరిణామ స్థితుల్లో ఇప్పుడే మీకు ఇంతకుముందు చెప్పాను, ఫ్యాక్షన్తో ఉన్నటువంటి మా పల్నాడు ప్రాంతంలో సుమారుగా ఆ ఫ్యాక్షన్ రాజకీయాలకు మా సొంత గ్రామంలో మా సొంత బంధువులు సుమారు 20 మంది నరకబడి చంపబడ్డారు. ఇప్పటికీ కూడా చిన్న చితక అక్షలు ఇప్పటికీ కూడా ఉంటున్నాయి. ఇదే సంవత్సరంలో గత కొన్ని రకాల క్రితం కూడా జరిగింది, కొన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇది ఎలా ఉండగా 1995 నుండి 2000 సంవత్సరం వరకు సుమారు 20 మంది చంపబడ్డారు. అందరూ ఉన్నతమైన కుటుంబీకులే, చక్కగా అందరూ రైతు పని చేసుకుని బతుకుతూ ఉండేవారే. మంచి పొలములు కలిగిన వారు వాళ్ళు. మా పంటలో చక్కగా గుంటూరుకి మేము పండించినటువంటి మిర్చి పంట అంతా కూడా గుంటూరుకి వెళ్తూ ఉంటుంది. మంచి పేరు ప్రపంచమంతా కూడా గుంటూరు మిక్స్ అంటే. అలాంటి ఉన్న పరిస్థితులలో అందరూ కూడా అలాగున్నటువంటి విధానాల్లో అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఈ ఫ్యాక్షన్తోని కక్షలతోని ప్రజలు నింపబడ్డారో వాటి ద్వారా మా కుటుంబాలు చిన్నాభిన్నమైపోయి చల్లా చెదురైపోయి మరి సర్వనాశనములకు వెళ్ళిపోయాయి మా కుటుంబాలన్నీ కూడా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడున్న వారంతా కూడా ఉన్నతంగా బతికేవారు కాస్త ఆ అల్లర్లతోని, ఆ కక్షలతోని, ఆ కార్పణ్యాలతోని అందరూ కూడా అరుగాన్ని జీవితం. ఎలాగంటే ఒకప్పుడు 10 మంది ఒక్కొక్కరు పొలంలో పనిచేసేవారుగా ఉండేవారు. ఇప్పుడు వాటి ద్వారా ప్రభుత్వం వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకొని వాడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొన్నాళ్ళు ఉంచింది. అయితే వాళ్ళు తిరిగి వచ్చేసరికి వాళ్ళకున్న పొలాలు, వాళ్ళకున్న ఇల్లులు అన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. వారికున్న శత్రువుల చేతులు చిక్కబడ్డాయి. వాళ్ళకి ఎలాంటి పరిస్థితి అంటే కొంతమందికి భార్యలు కూడా లేరు, కొంతమంది జీవితాలు చల్లా చెదురులు అయిపోయి చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయి వచ్చేసరికి ఏంటంటే చేసుకుంటే అన్నం తింటేనే, వాళ్ళు చేసుకున్న పని ద్వారానే వాళ్ళు పోషించబడాలి. మరొక జీవనోపాధి వారికి ఏమీ కూడా లేదు. అలాగ బ్రతకటం వాళ్ళకి చాలా కష్టమైపోయి ఉండేది.
మేమేంటి, మేము ఎలా బ్రతికిన వాళ్ళం, ఎందుకు మాకు ఈ గతి వచ్చింది, ఎందుకు మాకు ఈ పరిస్థితి వచ్చింది, ఏ విషయాలు మమ్మల్ని ఈ స్థితికి తీసుకొని వచ్చాయని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు తమలో తాము కుమిలిపోతూ ఉన్నారు. వాళ్ళంతా మా బంధువులు, రక్త సంబంధులు. మేమైతే ఆ కష్టంలోకి, ఆ కోణంలోకి మేము వెళ్లకుండా మా పాటికి మాకున్న దాన్ని ఇంకాస్త బాగా సంపాదించుకొని, ఇంకాస్త మా సంపాదనని, మా ధనాన్ని ముందుకు తీసుకొని వారు ముందు ఉన్నతంగా జీవిస్తూ ఉన్నాము. అంతా మేము లోకంలో ఉన్నవారం, మేము విగ్రహారాధికులం, మాకు కులదైవం ఉంది. అయితే మా ఈ కులదైవాల ద్వారా విగ్రహారాధనలో బాగా మునుగు తేలుతూ ఉండేడు మా నాన్నగారు కూడా. మొత్తానికి ఏం జరిగిందయ్యా అని ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, వారంతా కూడా మా ఉన్నతమైన స్థితిని చూసి వారు ఓర్వలేకపోయారు. ఎవరారు? మా రక్త సంబంధికులే, మా బంధువులే. వాళ్ళందరూ ఏకమై ఆలోచన చేస్తున్నారు ఈ విధంగా, అరే వీళ్ళు కూడా మనలాగా అవ్వాలి కదా, వీరికి కూడా మనలాంటి గతే పట్టాలి కదా, వీళ్ళ కుటుంబాల్లో కూడా నాశనం కలిగి ఉండాలి కదా. కానీ ఇవాళ వాళ్ళ పొలాల్లోకి మనం పనికి వెళ్తున్నాం, వాళ్ళేమో ఉన్నతమైన వారుగా ఉన్నారు, వాళ్ళేమో యజమానులుగా ఉన్నారు, మనమేమో పనివారుగా ఉన్నామని ఆలోచన చేసి వాళ్ళందరూ మా కుటుంబం పట్ల తీవ్రమైన ఆలోచన చేసి ఎలాగైనా సరే వీరిని మనకన్నా నాశనం అవ్వాలి వీరు. ఏమని ఆలోచన చేశారు? వీళ్ళు భూమి మీదనే ఉండడానికి వీలు లేదు, మనమన్నా ఈరోజు ఇలాగున్నాం, కానీ వీళ్ళు ఈ విధంగా ఉండకూడదని మా పట్ల వాళ్ళు కక్షపూరితమైన చర్యలు చేపట్టి ఒక పెద్ద మంత్రగారి దగ్గరికి వెళ్ళి మా కుటుంబం అంతటి మీద ఒక పెద్ద శాతపడి శక్తిని ప్రయోగం చేశారు. అర్థమవుతుందా? అయితే ఎలాంటి శక్తి అంటే అది ఏ కుటుంబంలోనికి ఆ శాతపడి శక్తి ఎంటర్ అవుతుందో ఆ కుటుంబాలు సర్వనాశనం అయిపోవాలి. కొందరైతే మరణించిన వాళ్ళు కలరు. మా కుటుంబంలో కూడా ఒక ముగ్గురు చనిపోయిన పరిస్థితి ఉంది. మా పెదనాన్నగారి కుటుంబంలో కానీ, మా పెదనాన్నగారి కుటుంబంలో ముగ్గురు మగపిల్లలు చనిపోయారు. తెలియదు ఎలాగ చనిపోయారు, అర్థం కాలేదు. ఎలాగంటే అర్ధరాత్రి ఈ తలంతా కూడా చీలిపోయి ఆ తలలోంచి రక్తం అంతా కూడా పచ్చగా మారిపోయేది. ఇదేదో కీడు అనుకునేవారు, ఇదేదో దోషం అనుకునేవాళ్ళం. ఏదో ఆ టయానికి ఏదో ఒక మంత్రమో తంత్రమో వేయించుకొని ఇదేదో కర్మలే, ఇదేదో పాపంలే, ఏనాడో చేసుకున్న పాపంలే అని చెప్పేసి అనుకొని ఆ టయాన వాళ్ళు అలాగా కాముగా ఉన్నారు. అది మెల్లిగా ఆ శాతపడి యొక్క క్రియలు, ఆ శక్తి క్రియలు ఎక్కువగా వచ్చి అది మా కుటుంబంలోనికి వచ్చిందనమాట. అది వచ్చిన తర్వాత ఏం జరిగిందా అంటే, దాని ద్వారా ఎప్పుడైతే అది మా నాన్నగారికి నేను ఒక్కనే కుమారుడిని, నాతో పాటు ఒక చెల్లి ఉండేది. అయితే ఎప్పుడైతే ఆ శక్తి మా కుటుంబంలోకి వచ్చిందో మొట్టమొదటిగా మేము ఆరోగ్యపరంగా మేము దిగజారిపోయాం. నాకు అనారోగ్యం వచ్చేది, కింద పడిపోయేవాడిని. చెప్పాలంటే సుమారు నా సాక్ష్యం గంట సేపు పట్టింది. అది ఎట్లాంటి ఇబ్బందులు పెట్టింది, ఎలాంటి క్రియలు చేసిందని అవన్నీ నేను చెప్పనులే. కానీ ముఖ్యమైన విషయాలు, దాని నుండి మేము ఏ విధంగా దాని నుండి మేము ఏ విధంగా కాపాడబడ్డామో, ఏ దేవుడు మమ్మల్ని రక్షించాడో ఆ దేవుణ్ణి రాత్రి మీకు పరిచయం చేసి ఆ దేవుళ్ళలో నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అది మెల్లిమెల్లిగా నా ఆరోగ్యం మీద పనిచేస్తూ ఏమైందంటే, నాకు సుమారుగా 7 సంవత్సరాల వయసు ఉంటుంది. నాకు 2000 సంవత్సరం ఉంటుంది. 2002 ఆ ప్రాంతంలో జరిగినటువంటి సాక్ష్యం ఇది. అయితే అలాగున్న విధానంలో ఆ శక్తి నా మీదకి ఎప్పుడైతే రావటం ప్రారంభించిందో నేను ఆరోగ్యంగా పూర్తిగా క్షీణించిపోయాను. పగలంతా మా అమ్మ నాన్న హాస్పిటల్ చుట్టూ తిరిగేవారు, అన్ని రకాల టెస్టులు చేసేవారు. ఒక 10 రోజులు ఈ కుడి భాగం అంతా పనిచేయదు, కుడి చేయి కానీ కుడి కాలు కానీ ఈ భాగం అంతా పనిచేయదు. పెరాలసిస్ వస్తే ఏ విధంగా ఉంటుందో, పక్షవాతం వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ భాగం అంతా అయిపోయి ఉండేది. అన్ని రకాల టెస్టులు చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉందని డాక్టర్లు నిర్ధారణ చేయలేదు. ఏ ఇబ్బంది లేదయ్యా, అంతా బాగానే ఉంది, మరి ఎందుకు పని చేయట్లేదో మాకు అర్థం కావట్లేదు అనేవాళ్ళు. ఆటోమేటిక్గా తర్వాత ఒక 10 రోజుల తర్వాత ఇదంతా బాగవుతుంది. మళ్ళా ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ ఎడం భాగం అంతా పని చేయకుండా పోయేది.
ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వచ్చింది. మాకున్న ధనాన్ని చేతిలో పట్టుకొని అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం. చాలామంది వైద్యులు అనేక రకాల పరీక్షలు నిర్వహించి చేసి ఇతనికి ఏ సమస్య లేదు అని చెప్పేసి అంటున్నారు. కానీ నాకున్న పరిస్థితిని కానీ, నాకున్న రోగాన్ని కానీ, నాకున్న ఇబ్బందిని కానీ వాళ్ళు తొలగించేవారు కాదు. ఇది ఇలా ఉండగా ఇది ఇంకొక శక్తి, ఇంకొకటి ఇబ్బంది అని చెప్పేసి నా ఒంట్లోకి రావటం, నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఇలా రకరకాలుగా ఉంటూ ఉండేది నా పరిస్థితి. కొన్నిసార్లు నన్ను వదిలిపెడితే నాలో నేను మాట్లాడుకోవటం, నాలో నేను చేసుకోవటం, నన్ను నేను గాయపరుచుకునేవాడిని. నన్ను ఏమాత్రం ఒంటరిగా వదిలిపెడితే నేను నీళ్లు లేని బావుల దగ్గరికి వెళ్ళడం, అలాంటి ప్రయత్నాలు చేస్తూ గోడకేసి నా మోకాన్ని కొట్టుకోవటం, తలకాయను కొట్టుకోవడం, పీక నొక్కోవటం, ఇలాంటి విచిత్రమైన పనులు చేస్తూ ఉండేవాడిని. ఎప్పుడు మా అమ్మగారు నాకు అప్పుడు కూడా కాపలా ఉంటూ ఉండేవారు. ఎందుకంటే నేను ఏ ఆయన చేసుకోకుండా ఉండడం కోసం. నన్ను వదిలిపెడితే నేను ఎక్కడికి వెళ్ళిపోతానో తెలియదు, ఊరంతా ఎత్తికి పట్టుకొని రావాలి, ఇది కష్టమవుతుందని చెప్పేసి ఎప్పుడు నన్ను అంటు పెట్టుకుంటుంది. ఒకరోజు ఏం జరిగిందంటే, నన్ను వదిలిపెట్టినప్పుడు నేను ఈ చనిపోయిన వారి సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ ఏదో ఒక మాటలు మాట్లాడుతూ ఉన్నంట. మా అమ్మగారు రోజుల మాదిరిగానే ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు, ఊళ్ళో అటు ఉంటాడు ఇటు ఉంటాడు ఎదుకుతా ఉన్నా. ఊరంతా ఎతికారు కానీ, గాలించారు కానీ సాయంత్రం వరకు దొరకలే. నేను ఈ మేకలు, ఈ గొర్రెలు కాసుకునే వాళ్ళు చూసి నన్ను, నేనేదో ఒక తెలియనటువంటి భాష మాట్లాడుతూ ఉన్నానంట. అక్కడ వాళ్ళకి భయం అనిపించి వెంటనే ఇంటికి దగ్గరకు వచ్చినప్పుడు మా అమ్మకి మా నాన్నగారు చెప్పిన వెంటనే వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి అక్కడి నుంచి నన్ను మళ్ళీ తీసుకొని వచ్చారు. నన్ను గట్టిగా చంపకేసి 2 లెంపకాయలు వేసినప్పుడు నేను మళ్ళా నార్మల్ స్థితికి వచ్చానంట. నేనేంటి ఇక్కడ ఉన్నాను అనే విధంగా మాట్లాడానంట. ఈ ప్రవర్తన అంతగానో వాళ్ళకి వింతగా ఉంటూ ఉండేది. ఏంటి ఇలాగైపోయింది, ఒకగానొక కుమారుడు ఇలాగైపోయాడు, ఒక పిచ్చి పట్టినోడు అయిపోయాడు. ఆ డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తే ఇతనికి ఏమీ లేదమ్మా, అన్ని రకాల మెడికల్ టెస్టులు చేసినా కానీ ఏ టెస్టులో ఏ రోగం ఉందని, ఏ బాధ ఉందని మాకు అర్థం కావట్లేదు. మీకు డబ్బు అర్థమవుతుంది తప్ప ఈ సమస్యకి పరిష్కారం ఏంటో మాకు తెలియట్లేదని చెబుతున్నారు. ఇలా ఉండగా అలాంటి పరిస్థితులు ఉండాలని పరిస్థితులు పూర్తిగా నా ఆరోగ్యం క్షీణించిపోయి నేను కోమా స్థితికి వెళ్ళిపోయాను. మాట్లాడేవాడిని కాదు, వేక సూపు ఒక్కటే ఉండేది. అన్నం తినేవాడిని కాదు, పళ్ళన్నీ బిగించేసి నోరంతా బిగించేసి అలాగే ఉండిపోయాను. నా ఆరోగ్యం కాస్త క్షీణించిపోయి చిన్న కాళ్ళు చిన్న చేతులు అయిపోయి అలాగే మంచంలో ఉండిపోయేవాడిని. మీకు ఇంకా చెప్పలేదు ఒక సన్నివేశాన్ని, ఒక విధానాన్ని. నన్ను భరించలేక నేను ఇటు వెళ్ళిపోతానని చెప్పేసి తాళ్ళ చేత మంచానికి పడుకోబెట్టి కట్టేసేవారు. నన్ను తెలియకుండానే ఆ కట్లన్నీ ఎవరో ఇప్పదీసేసి వెళ్ళిపోయేవన్నట్టుగా ఉండేవారు. లాస్ట్కి ఇలా కాదని చెప్పేసి కుక్క గొలుసులు ఉంటాయి కదా, కుక్క మెళ్ళ వేసే గొలుసులు, అవి కూడా కట్టేసేసేవారు, అవి కూడా తెంపేసుకునేవాడిని అంట నేను. అంటే నాలో ఉన్న శక్తి అంత ప్రభావం గలది. అర్థమవుతుందా? పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది ఒక శక్తి. మీరు అందరూ చదివినట్లయితే అక్కడ ఏదేం పెట్టినాడంట, శానాదయం పెట్టినాడు. ఎక్కడున్నాడంటే బైబిల్లో గమనిస్తే వాడు సమాధుల మధ్య నివాసం చేస్తున్నాడంట. మనుషుల మధ్య కాదు, అతని సవాసం ఉంది. అతను అనేక సార్లు కాళ్ళకి సంఖ్యలు వేసినా సరే వాటిని ఏం చేశాడంట, తుత్తు నీలుగా చేసినట్లుగా మనం చూస్తాం బైబిల్లో. ఇది నమ్మటానికి నమ్మటానికి అవసరంగా ఉందంటారా మాట? నమ్మొచ్చు అంటారంట? నమ్మలేం. అదేంటండి, ఒక మనిషి, ఒక మానవుడు గొలుసులను తెంపటం ఏంటి, ఒక మానవుడు సంఖ్యలను తెంపివేయటం ఏంటి? సాతాను చాలా బలం గలది. చాలామంది అనుకుంటారు ఆ దెయ్యం ఎంత లేదు, దాని బతుకెంతలు అనుకుంటారు. సాతాను ప్రజలను అనేక రకాలుగా బాధిస్తాడు. అక్కడ ఒక మనిషి బాధించబడ్డాడు. మరి ఆనాడు ఆ గెర్సానీలో ఉన్నటువంటి ఆ శానాబట్టిన దైవాన్ని మీరు చూశారో లేదో తెలియదు, కానీ ఇలా ఈ మాటలు మాట్లాడుతున్న నన్ను చూస్తే వాడిని చూసినట్టే. అర్థమవుతుందా మీ అందరికీ? ఎందుకంటే ఇది నా మాట, నేను చెప్పే ఈ సాక్ష్యం సజీవ సాక్ష్యం. అనేక మంది ప్రజలు ఈ సాక్ష్యానికి మరి సాక్షులుగా ఉన్నారు. మా ఈ సాక్ష్యానికి అనేక మంది ఇప్పటికీ ఉన్నారు. మా గ్రామం వస్తే ఇది అవునా కాదని కూడా అనేక మంది చెప్తారు మీకు. ఇదంతా కూడా ఇంత శక్తిగల శక్తి, ఒక శాతపడే శక్తి మా ఇంటి మీదకి వచ్చినప్పుడు
మా ఇల్లంతా గందరగోళం అయిపోయింది. ఉన్నతమైన మా కుటుంబం, గేదెలైతే గొర్రెలైతే అన్నీ ఉన్నాయి, మాకు ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, ఎడ్లున్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ సర్వనాశనం చేసుకుంటూ వచ్చాం. మేము అన్నిటిని నమ్ముకున్నాం. డాక్టర్లు గాళ్ళకు పెట్టాము, మంత్రగాళ్ళకు పెట్టాము. మంత్రగాడు వస్తాడు, 1,00,000 రూపాయలు నాకు ఇస్తే 2 రోజుల్లో నీ కుమారుని బాగు చేస్తా. ఇలా ఎంతోమంది ఎన్నో రకాల ఎవరు చెప్పిన మాటలు బ్లైండ్గా నమ్మేవాళ్ళం. పగలైతే డాక్టర్ల దగ్గరికి, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి, రాత్రి అయితే ఇంట్లో మమ్మల్ని నిద్రపోనిట్లేదని ఇంకా మీ చవట్ల నా సమయం లేక అయితే రాత్రి అయితే గుళ్ళల్లో జాగారాలు చేసేవాళ్ళం. ఒళ్ళంతా తడిబట్లతో పుళ్ళు దండాలు పెట్టేది మా అమ్మ. గుడి చుట్టూ తిరిగేది, ప్రదక్షిణలు చేసేవాళ్ళం, అన్నదానాలు చేసేవాళ్ళం, ఎన్నో పూజలు పెట్టించుకునేవాళ్ళం, దేవతల పూజలు చేసేవాళ్ళం, అలాగే తాంత్రిక పూజలు జరిగించుకునేవాళ్ళం. ఎన్ని చేసినా సరే ఏమీ లేని వారిగా అనాథలుగా మిగిలిపోయాం. ఎప్పుడో తెలుసా, నేను కోమా స్థితికి వెళ్ళిపోయాను. ఇక ఏమాత్రం మా నాన్నగారు మా ఇంట్లో ఎన్ని దేవతలు ఉన్నాయంటే అన్ని దేవతలు, ఈ లోకంలో ఉన్న దేవతలందరి ఫోటోలు మా ఇంట్లో ఒక పెద్ద ఆటో మీద అలాగ పేర్చేవారు. సుమారు 3 గంటలు పట్టేది ఆ ఫోటోలన్నిటినీ నీట్గా కడిగి శుభ్రం చేసి వాటికి బొట్లెట్టి వాటికి దీపారాధన చేయడానికే 3 గంటల సమయం వెచ్చించేవాడు మా నాన్నగారు. అంత నిష్టగా నియమగా పూజ చేస్తాడు, మడిగట్టుకొని పూజ చేస్తాడు, ఉపవాస దీక్షలతో పూజ చేస్తాడు మా నాన్నగారు. మా కులదైవం గురప్పడు, ఆ గురప్పడ దేవుడికి మరీ ఎక్కువగా పూజలు చేసేవాడు మా నాన్నగారు. ఒక పూజారి మాదిరే, ఒక కుల పెద్దగా, ఒక మత పెద్దగా ఆ దేవుడికి మేము ఎక్కువగా పూజలు చేసేవారం. మా ఇంట్లో దైవం అది. అలాగే మా ఇష్ట దైవం వెంకటేశ్వర స్వామి. నా పేరు కూడా ఇప్పటికి వెంకటేశ్వర్లే. సంవత్సరానికి అందరూ ఒక్కసారి వెళ్తే మేము 3 సార్లు వెళ్తాం. అంత ఇష్టదైవం మా దైవంగా మేము పూజించేవారం ఆయన్ని. అన్నిట్లో అన్నీ చేశాం. కానీ ఏ ఒక్క దేవుడు కూడా మాకున్నటువంటి సమస్యని, మాకున్నటువంటి ప్రాబ్లాన్ని పోగొట్టిన దేవుడు దేవతలు అనబడిన వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లకు ఎవ్వరికి ఈ సమస్య అర్థం కాలేదు. తాంత్రిక విద్య, మంత్ర విద్య నేర్చుకున్న వాడికి ఎవ్వడికి కూడా ఈ శక్తి నుంచి విడుదల కలిగించడానికి ఎవ్వరు కూడా ముందుకు రాలేకపోయారు. సుమారుగా మేము ఒక మంచి బిల్డింగ్ కట్టుకుందాం అనుకున్నాం. అప్పుడే సమకూర్చిన డబ్బులన్నీ అయిపోయినాయి. ఏ ప్రయోజనం లేక కోమా స్థితిలోకి నేను వచ్చాను. ఇక ఏమీ లేదు, ఒక వారంలో చనిపోతున్నాను నేను. మా అమ్మ మా నాన్న ఏడవలేని రోజు లేదు. మా ఇంటికి ఎవరు వచ్చి మమ్మల్ని పలకరించేవాళ్ళు కాదు. మా అమ్మ తరపు బంధువులు ఉన్నారు, మా నాన్నగారు తరపు బంధువులు ఉన్నారు, సుమారు 100 మంది ఉన్నారు. అంత గొప్ప బలగం మాది. అంత బలగం కూడా ఒక్కరు కూడా మా ఇంటి గేటు తీసుకొని వచ్చి మీరు ఎలాగున్నారు అని పలకరించడానికి కూడా వీలు లేదండి. ఇది నమ్మటానికి కాస్త వీలుగా లేకపోయినా మీరు విశ్వసించాలి. అదేంటయ్యా ఎందుకు అలాగున్నారు అని అనుకోవచ్చు మీరు. మా ఇంటికి ఎవరైతే పలకరించడానికి వస్తారో వారికి కాళ్ళు వాపులు రావడం, భయంకరంగా వాయడం, 102, 103 జ్వరం వస్తుంది వాళ్ళకి. ఎంత వస్తుంది? వాళ్ళు ఏ దాటకాడికి పోయినా వెళ్ళదు. మళ్ళీ మా ఇంటికి వచ్చి నాకు బట్టినటువంటి శక్తిని దేవతగా మొక్కి, అమ్మ బుద్ధుంటే మళ్ళా రావు మేము ఇంటికి అని దండం పెట్టుకోవాలంట. దండం పెట్టుకుంటేనే వారికి జ్వరం వెళ్ళిపోయింది. అందుకని సొంత వారు కూడా ఇంటికి వచ్చి రావట్లా. ఇంకేంటి మాకు దిక్కు? లోకంలో 4 దిక్కులు ఉన్నాయి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని. ఒకసారి అందరూ వినండి సింపుల్గా. డాక్టర్లో చేతులు ఎత్తేసారు, విన్నారా? మా ఇష్టదైవాలు, మేము ఆరాధిస్తున్న దేవతలు అనబడే వాళ్ళు ఒక్క దేవుడు కూడా వచ్చి కరుణించలేదు. అర్థమవుతుందా? మూడోది, తంత్ర విద్యలు, మంత్ర విద్యలు నేర్చినటువంటి వారు ఎవ్వరు కూడా వచ్చి ఎన్నో డబ్బులే తీసుకున్నారు, ఒక్కరు రావట్లా. మా బలం, మా బంధువులు, మా కులస్తులను గొప్పగా చెప్పుకుంటున్నటువంటి మా బలం కూడా మా ఇంటికి వచ్చి మమ్మల్ని పలకరించే దిక్కు లేదు. ఏ దిక్కు మాకు కావాలి? ఇంకా లోకంలోనూ 4 దిక్కులు మూయబడ్డాయి. చెప్పాను కదా, డాక్టర్లు అనేవాళ్ళు చేతులు ఎత్తేసారు, రాబాకు రా బాబు, నీ దగ్గర డబ్బు తీసుకోవటం మాకు చాలా బాధగా ఉంది,
తడువుకు వస్తున్నావు, బాబు బాధపడ్డప్పుడల్లా వస్తున్నావు, డబ్బులు తీసుకుంటున్నాం కానీ నీకు వైద్యం ద్వారా కనీసం ఇంత కూడా రవ్వంతా కూడా నీకు న్యాయం చేయలేకపోతున్నావు, రాబాకని చేతులు ఎత్తేసారు. మంత్రగాళ్ళకి ఇక మేమే ఇంకా ఎంత ఈరోజు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, ఇంకొకటి వస్తున్నాడు అలాగ అందరూ అయిపోయారు. వాళ్ళు ఈ చేతులు ఎత్తేసారు. మా ఇష్టదైవాలు పుట్టినప్పటి నుంచి సృష్టికర్తలుగా దేవతలు దేవుళ్ళుగా ఆరాధించిన మా దైవాలన్నీ కలిసి మమ్మల్ని దూరం పెట్టాయి. ఆ గుళ్ళో ఉన్నాడు వాళ్ళు కూడా మీ దండం పెడతాను రామాకండ్రా బాబు, మీ బాబు పెద్ద పెద్ద కేకలేస్తున్నాడు, మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది అయిపోతుందయ్యా రాకాక నన్ను వాళ్ళు గెంటేశారు. ఎక్కడికి వెళ్ళాలి? మీకు ఒక విచిత్రం చెప్పమంటారా? మా ఇష్టదైవం కలియుగ దైవం అన్నటువంటి వెంకటేశ్వర స్వామి కూడా ఏమన్నాడో తెలుసా? ఒంట్లోకి వచ్చి నీ పేరే పెట్టుకున్నావు కదా నాయన, ఒక పూజ పెట్టించాం. ఆ వెంకటేశ్వర దేవుడు ఒంట్లోకి వస్తాడంట. పూజ పెట్టించినప్పుడు ఆయన అన్నాడు ఒంట్లోకి వచ్చి, ఏంది నాయన, నా బిడ్డకి నీ పేరే, నా కొడుకుకి నీ పేరే, నా భార్యకి నీ పేరే, నా ఇల్లంతా నీ పేరే, నువ్వే కదా కలియుగ దైవం, నీవే కదా ఇష్టదైవం, నీవే కదా లోకదైవం అని ఇలాగ పొగుడుతా కీర్తిస్తా ఉంటే ఆయన అన్నాడు కదా, సంపకేసి ఒక లంపకాయ వేసినట్టు నువ్వెవడవరా బాబు అన్నట్టుగా, బాబు నేనైతే నీ బిడ్డని నేను బాగు చేయలేనయ్యా అన్నాడంట. ఎందుకు చేయలేవు? సంవత్సరానికి ముడుపులు కట్టుకొని నీ ఉండిలో డబ్బులు వేస్తున్నా, నా పొలంలో వచ్చిన డబ్బులు వేస్తున్నా, మొక్కుబడి డబ్బులు వేస్తున్నా, నా తలలీనాలు ఇస్తున్నా నీకు. మా నాన్నకు బట్టబూర చేసుకొని గుండె 24 గంటల గుండెలోనే కనపడతా ఉంటాడు. సంవత్సరం అంతా గుండెలోనే కనపడతాడు. ఎందుకంటే సంవత్సరానికి 3 సార్లు వెళ్తాం కదా తిరుపతి. అంత ఇష్టంగా ఆరాధించిన ఆ దేవుడు అన్నాడు కదా, నేను ఆ శక్తిని ఎల్లగొట్టలేను. ఇది నిజం. మా నాన్నగారికి ఈరోజు మార్పు వచ్చిందంటే మేము నమ్ముకున్న మా ఆధారం, మా దైవం అనుకున్న మా వెంకటేశ్వర స్వామి మాకు చెప్పిన మాట ఏంటంటే, నేను ఎల్లగొట్టలేను, నేను పోగొట్టలేను, నేను బాగు చేయలేను అన్నాడు. ఎందుకు అంటే అది రక్తపు మురికి గుడ్డలతో, మురికి విధానాలతో, రక్తముతో నా మీదకు వస్తుంది, నేను అంటూ ముట్టుకి దూరంగా ఉండే దేవుణ్ణి అన్నాడంట. ఏమన్నాడు? నేను మురికికి అంటుకి రక్తానికి దూరంగా ఉండే దేవుణ్ణి. అలాంటి శక్తులకి నేను దగ్గరగా వెళ్ళలేను, నేను దూరంగా ఉంటాను, నేను ముట్టలేకపోతున్నా, నేను బాగు చేద్దామని వస్తున్నాను కానీ ఆ శక్తి నన్ను దమ్ముంటే ముట్టంటుందంట. భయపడి వెళ్ళిపోతున్నానని చెప్పిండు. ఒంట్లోకి వచ్చి ఒక అలా ఉంటారు శకునాలు జోగులు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడించే ఈ మాటలన్నీ కూడా. ఇది ఇలాగుండగా కట్ చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, శవం అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, చచ్చిపోవడానికి ఒక వారమే నాకు టైం. ముక్కులో పైపెట్టి నోరు తెరవట్లేదు కదా, దాని గుండా కొన్ని పాలు పోసి నన్ను బతికిస్తున్నారు మా అమ్మ నాన్న. ఏడుస్తున్నారు, నా చుట్టూరే కూర్చొని ఏడుస్తున్నారు. బంధువులు అనేవాళ్ళు ఒక్కరు కూడా గేటు తీసుకొని రావట్లేదు. ఒక్కగానొక్క బిడ్డ మన కళ్ళ ముందు చచ్చిపోతున్నాడు. మన సంపాదన ఏమవ్వాలి? 10 ఎకరాల భూమి ఉంది, ఏమవ్వాలి? మనం ఎవరి కోసం సంపాదించాలి? ఎవరికి మనం అన్యాయం చేయలేదే, నువ్వే గొడవలకు పోలేదే, ఎవరిని నరకివేయలేదే, ఎవరిని చంపివేయలేదే, ఏ పాక్షణ గొడవలకు మనం పోలేదే, అన్నిటికీ దూరంగా ఉన్నాం. ప్రతి గుడికి మనం దానాలు చేశాం. ఎందుకు మనం పట్ల అందరు ఇంత వ్యతిరేకంగా ఉన్నారు? మనకెందుకు ఇంత నాశనం వచ్చింది? మనం ఏ కర్మ మనల్ని వెంటాడుతుంది? ఏ పాపం మనల్ని వెంటాడుతుంది? మనకు అర్థం అవ్వట్లేదే. ఏం చేయాలి? కళ్ళ ముందు కన్న కొడుకు చచ్చిపోతున్నాడంటే ఆ బాధ మామూలు విషయం కదండి. నా ప్రాణం పోవటం వాళ్ళు కల్లారా చూడాల్సిన పరిస్థితికి వాళ్ళు దిగజారారు. నా ప్రాణం పోవటం వాళ్ళు కల్లారా చూస్తున్నారు. ఒక్కోసారి నేను ఆయాసపడతా కనుపురతో కొట్టుమిట్లాడుతున్నాను. అది చూసి వాళ్ళు తట్టుకోలేక ఇతని కన్నా మనం ముందు చచ్చిపోదాం, మనకొద్ది ఈ కర్మ, మనకొద్ది ఈ జీవితం. కన్నబిడ్డ మన కళ్ళ ముందు చచ్చిపోతున్నాడు, ఎవరు బాగు చేయని స్థితిలో ఉన్నారు, మనం ఎందుకు ఉండాలి? ఇక మనం చచ్చిపోదామని మా పొలాలకు కొట్టి పురుగు మందు ఉంటుంది కదా, అది మనం అన్నంలో కలుపుకొని తిని చచ్చిపోదామా అని మా అమ్మ అన్నది. ఎందుకు ఈ బిడ్డ చచ్చిపోయిన తర్వాత ఇంతమంది బంధువులు ఉన్నారు, ఎవరి కోసం బ్రతకాలి? మనం దేనికోసం బ్రతకాలి? వద్దు మనకి ఈ బ్రతుకు అని చెప్పేసి అన్నప్పుడు మా నాన్న అన్నాడు, ఒకటే చెప్పాడు, అమ్మ వద్దు, ఎవ్వరు మనల్ని ఇంట్లోకి కూడా రావట్లేదు, మనం చచ్చిపోతే కుళ్ళిపోయి చచ్చిపోతాం. ఇక్కడ మనల్ని శ్మశానం దాకా కూడా మోసుకెళ్ళే వాళ్ళు మనకు లేరు. నాకు నువ్వు, నీకు నేను, సావు బతుకుల్లో ఉన్న మన బిడ్డ. సరే చూద్దాం,
మనం చేసిన మంచి ఏదో ఒక రకంగా మన దగ్గరకు వస్తుందేమో చూద్దాం ఆయన ధైర్యం చెప్పాడు. ఇప్పటి నుంచి జాగ్రత్తగా కొద్ది నిమిషాలు ఆలకించండి. ఇప్పుడే మా జీవితంలోనికి, మా కుటుంబంలోనికి దేవుడు వచ్చే వేళ ఏలైంది. ఆమేన్. దేవుడు వచ్చే వేళ ఆసన్నమై ఉన్నది. అది ఎలాగా అంటే, ఒక పెద్ద ఆవిడండి, 65 ఏళ్ళు ఉంటాయి ఆవిడకి. అర్థమవుతుందా? మీకు చెప్పాను, మా ఇంటికి రావడానికి ఎవరికి ధైర్యం లేదన్నాను కదా. కానీ ఆ తల్లిగారు అమాంతంగా గేటు తీసుకొని శబ్దం వినింది. ఒక కొత్త ఆశ్చర్యమైంది. మా గేటు శబ్దం మేము తప్ప తీసేది ఎవరు తీయలేరు. ఎవరో ఒక తెలియని వ్యక్తి గేటు శబ్దం వచ్చింది, చూస్తూ ఉంది. లోపలికి వచ్చి ఆ కర్ర ఊత పొడుచుకుంటా, నడవలేని పరిస్థితి ఆవిడది. కర్ర అలాగా ఊత పొడుచుకుంటా లోపలికి వచ్చిందండి. ఆ ఆధారం చేసుకుని వచ్చి మొత్తానికి వణుకుతా చెప్తుంది. మా నాన్న అంటున్నాడు, ఏమ్మా ఎందుకు వస్తున్నావు నువ్వు, నీకేదన్నా అయిపోయిద్దే. ఆగరా బాబు, మా పెద్దమ్మ అవుద్ది, మా నాన్నగారికి పెద్దమ్మ అవుద్దామా. ఆగ కొడుక, నేను లోపలికి వచ్చినా చచ్చిపోయేదాన్నే, బయట ఉన్నా చచ్చిపోయేదాన్ని. నాకు సావుతో పెద్ద బాధ ఏమి లేదయా, ఒక చిన్న మాట చెబుతాయా నీకు అని అంటుంది ఆవిడ. ఇంటావా బిడ్డ అంటుంది, ఇంటావా కొడక అంటుంది. అమ్మ అందరు చెప్పినన్ని చేశా, ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఏమీ కూడా లేవు. పొలం అమ్ముకోవాలమ్మా, ఇంక అన్నీ అమ్మేశా. గేదెలు అమ్మేశా, గొర్రెలు అమ్మేశా, ఆవులు అమ్మేశా, అలాగే పొలాన్ని దున్నే ఎద్దులను కూడా అమ్మేశా. ఇంకేమీ లేదు నా దగ్గర. ఎక్కడికి వెళ్ళాలమ్మా, ఎక్కడికి వెళ్ళలేను, ఈడు అటో ఇటుగా ఉన్నాడు అంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ ఒక్క రూపాయి నువ్వు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, నేను చెప్పే మాట కాస్త జాగ్రత్తగా ఈయనకు కొడక అన్నది. ఎందుకు ఇంత గట్టిగా చెబుతుంది? ఎవ్వరు మా ఇంటికి వచ్చి సాహసం చేయలేదే. ఒక నెల అయిపోయింది సుమారు, కానీ ఇప్పుడు వచ్చింది ఏం చెప్తుందా అని మా అమ్మ అయితే ఆశ్చర్యంగా వింటుంది, శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేస్తుంది. అంటుంది కదా, అయ్యా నువ్వు చేసే పనులన్నీ చూసా, అన్నిటిలో ఫెయిల్ అయిపోయారు మీరు, దేని ద్వారా మీరు బాగుపడలేదు. రేపు మాపు బిడ్డ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే కొడక ఒక్క మాట చెప్తాను, ఇన్నయ్యా నా మాట, కొద్దిగా ఆలకించయ్యా అంటే, ఏంటమ్మా అని అడిగాడు. అడిగితే, నేను ఎవ్వరికి తెలియకుండా యేసయ్య ప్రభుని ఆరాధిస్తున్నానయ్యా, మా కులస్తులకు తెలియకుండా. యేసయ్య గొప్ప దేవుడు ఉన్నాడయ్యా, నాకు ఒక చిన్న జబ్బు వస్తే ఆ జబ్బు నుంచి దేవుడు విడుదల కలిగించాడు. నేను ఆదివారం ఎవరికి తెలియకుండా సరుకులకు వెళ్ళినట్లుగా, టౌను మాకు 15 కిలోమీటర్లు ఉండదండి, మాచర్ల ప్రాంతం. అక్కడికి ఆ బైబిల్ ఒక సంచులు అట్టి పెట్టుకొని అలాగే వెళ్ళిపోయి ఎవరికి తెలియకుండా యేసయ్యని ఆరాధిస్తూ వస్తుంది. ఎందుకంటే ఊర్లో తెలిస్తే ఒప్పుకోరు, మూర్ఖులు వాళ్ళు, కొట్టి చంపేస్తారు. అంత మూర్ఖులు ఆ రోజుల్లో. 2005 వరకు మూర్ఖులే. చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. అందరూ పొలం పనులు చేసేవాళ్ళే, రైతులుగా ఉన్నారు. వాళ్ళు చెప్పింది న్యాయంగా ఉండేది, ఎవరికి తెలిసి ఉండేది కాదు దేవుని గురించి. అయితే ఏమంటుంది కదా, యేసు ప్రభుని నువ్వు నమ్ముకున్నట్లయితే నీ బిడ్డ బ్రతుకుతాడు. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఈ మాట చెప్పింది. ఆయన తప్ప వేరొక దేవుడు నీ బిడ్డను బ్రతికించడు. ఆయన నీ బిడ్డను బ్రతికిస్తాడు. నన్ను బ్రతికించాడు, నన్ను కాపాడాడు, నీ బిడ్డను కూడా నీ కుటుంబాన్ని కూడా కాపాడుతాడు అని చెప్పింది. మా నాన్నగారు కళ్ళు 2 ఎర్ర చేసి గట్టిగా, ఏమొస్తుందనే లేగో పో, నా ఇంట్లోంచి పో, చంపేస్తా ఇంకొక మాట మాట్లాడావంటే. అంత పనికిరాను నేను, అంత కులం తక్కువన నేనేంటి, నా కులం ఏంటి, మనకున్న కులదైవం ఏంటి, ఆ దేవుణ్ణి నమ్ముకున్న తెల్లోల దేవుణ్ణి నమ్ముకోమంటావా, తక్కువ జాతుల దేవుణ్ణి నమ్ముకుంటావా అని అహంకారంతో మూర్ఖత్వంతో మాట్లాడాడు. వెళ్ళిపోయింది పాప మా తల్లి. మా అమ్మగారు ఆమె వెళ్ళి నాకు 2 కాళ్ళు పట్టుకుని, అయ్యా ఎందుకు అట్టంటావు, ఇంత జరిగింది, ఇంకా కులం అంటున్నావు, ఇంకా మతం అంటున్నావు, మన బిడ్డ సావు బతుకుల్లో ఉన్నాడు. ఓ సామెత ఉంది, మీ అందరికీ తెలుసా, చింత చచ్చినా చెప్పండి అందరం, ఏం చావదంట. అప్పుడే చెప్పాడు, మా అమ్మకి ధైర్యం చెప్పాడు, ఎందుకమ్మా చచ్చిపోవటం, వద్దులేమ్మా, ఏదో ఒక మంచి ఇలాగే వచ్చింది కదా. ఆయనే మన దగ్గరకు వచ్చాడు, గుర్తించాలి కదా. మూర్ఖత్వం ఏం చేస్తుందంట, వెర్రితనం ఏం చేస్తుందంట, దేవుని గూర్చిన వార్తను, దేవుని గూర్చినటువంటి సువార్తను లక్ష్య పెట్టం.
అయితే అలాగుండగా మా అమ్మ విశ్వాసం ఉంచి, నువ్వు రాకపోతే రాకపోయావా, నీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నా, నేనేదో ఒక హాస్పిటల్కి వెళ్ళినట్టుగా వెళ్తాను, ఆ దేవుణ్ణి చూద్దాం అన్నప్పుడు వెంటనే సరే నీ సావు నువ్వు సావుపో అన్నాడు మా నాన్న. ఎట్నో ఇంకా చచ్చిపోయావని ఎట్ట కూడా చంపేసుకుంటున్నావు, సరే తీసుకెళ్ళిపో అని చెప్పేసి మా అమ్మగారి సెలవు ఇస్తే మా అమ్మ ఒక ఆటో కట్టించుకొని నన్ను ఆ ముసలావిడ పెద్ద ఆవిడ ఆరాధించే చర్చికి నన్ను మోసుకొని వెళ్ళారు. నేను నడవలేని పరిస్థితి, అప్పుడు ఆల్మోస్ట్ నేను పడిపోయి కాళ్ళు చేతులన్నీ పడిపోయినాయి, ఆహారం లేక సుమారు నెలన్నర అవుతుంది. ఇక ఇబ్బందిగా ఉన్న నన్ను తీసుకెళ్ళిపోయి ఆటో కట్టించుకొని ఆ ముద్దగా ఉన్న నన్ను తీసుకెళ్ళి చర్చిలో పడుకోబెట్టి, ఇలాంటి ఒక చర్చిలో, టౌన్ చర్చిలో పడుకోబెట్టారు. ఆ చర్చికి సుమారు 50 మంది ఇంచుమించుగా 50 మంది విశ్వాసులు ఉంటారు. పాస్టర్ గారు ఒకటే చెప్పాడు, దేవుడు మన కొరకు ఒక విశ్వాసిని ఇచ్చాడు ఇక్కడ, ఆమేన్. ఒక ఆత్మని అన్యుల కుటుంబంలోంచి ఒక వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చాడు. ఈ చావుకు సిద్ధంగా ఉన్న బిడ్డ ద్వారా బతికితే అన్యుల మధ్య దేవుని నామం మహిమపరచబడుతుంది. దీన్ని మనం ఛాలెంజ్గా తీసుకోవాలి. ఈ బిడ్డ బ్రతికేంత వరకు మనం కష్టపడి ప్రార్థన చేద్దాం. దేవుడికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. వాళ్ళ మొండి హృదయాలు చెప్పింది, దేవుడు అన్నీ చెప్పింది. చాలా మూర్ఖులండి, చాలా ఇబ్బంది పాస్టర్ గారు, చాలా కష్టమైంది ఈ బిడ్డని ఇక్కడ దాకా తీసుకురావడం. నేను ఎప్పుడో తీసుకొద్దాం అనుకున్నా, కానీ పిప్పించేసింది ఆ శక్తి. ఇప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు అని చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు నిజంగా మాటలేని విశ్వాసం ఉంచి ఒక విజన కలిగి ఒక మంచి ప్రణాళికలు రచించి, అమ్మ ముగ్గురుగా వచ్చి ప్రార్థించండి, ఎడతెగకుండా ఆ బిడ్డ కోసం మనం ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, మోకాళ్ళ ప్రార్థన చేయాలన్నప్పుడు ముగ్గురు నా చుట్టూ ఇలా మోకరిచ్చేవాళ్ళు. ఒక 2 గంటలు వాళ్ళు వెళ్ళిపోయి ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళు బ్యాచ్. అలాగా 50 మందిలో అందరు తల్లులు, మహాతల్లులు, వాళ్ళందరికీ వందనాలు. ఇప్పటికీ కూడా వాళ్ళందరూ మోకరిచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీళ్ళు విడుస్తున్నారు. మా అమ్మ తెలియదు ప్రార్థన అంటే, వాళ్ళందరి మోకాలు చూస్తుంది మా అమ్మ. ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు, భయంకరంగా ఏడుస్తున్నారు. ఇదేంటి, నేను ఎప్పుడు కూడా నా బిడ్డ కోసం ఇంత ఏడవలేదు, నేను బాధపడ్డాను. వీళ్ళందరికీ ఏం సంబంధం, వీళ్ళు మా ఊరు వాళ్ళు కాదు కదా, మా కులం వారు కాదు కదా, మా బంధువుల వారు కాదు కదా, ఏంటి వీళ్ళు ఇలాగ ఎందుకు ఏడుస్తున్నారు అని వాళ్ళ మొక్కల కళ్ళే చూస్తూ ఉంది. అయిపోయినాక అడుగుతుందమ్మా, చేతులు ఎత్తి దండం పెడుతుంది, ఎందుకమ్మా అంతగా ఏడుస్తున్నారు మీరు, ఎందుకు మీరు అంతగా ఏడుస్తున్నారు, మీ కన్నీళ్ళు చూస్తే నాకు ఆగట్లేదు దుఃఖం, ఎందుకమ్మా, ఏం సంబంధం ఉందమ్మా ఇలాగ ఏడుస్తున్నట్టు. ఇది దేవుని ప్రేమ. హల్లెలూయా. ఈ కన్నీటి ప్రార్థన నీ బిడ్డను బ్రతికించబోతుంది. నువ్వు కూడా మాతో కలిసి ప్రార్థన చేయమ్మా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలా ప్రార్థించగా 10 రోజుల్లో మార్పు వచ్చింది. చెప్పలు కొట్టండి గట్టిగా. మెల్లిగా అదే ప్లేసులో నేను కూర్చున్నాను. మెల్లిగా అలాగా ఇంకా సమయం గడిచే కొద్దీ నేను లేచి నిలబడుతున్నాను. 15 రోజులకి సుమారు నెలకి ఇంకా నడిచేస్తున్నాను. అదే మందిరంలో గంతులు వేసే నేను గట్టిగా చెప్పలు కొట్టి గట్టిగా దేవుణ్ణి మనం ఏం పరుద్దాం. వారంలో నేను కోమా స్థితిలో ఉండి మరణించాల్సిన నేను వాళ్ళందరి ప్రార్థన ద్వారా, వాళ్ళ విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా అసాధ్యంగా ఉన్న నా బ్రతుకు దేవుడు సాధ్యపరిచాడు. ఆమేన్. నన్ను లేచి నిలబెట్టాడు. మా నాన్న చర్చిలో రావట్లా. ఈ చెవులో ఒక చుట్టు ఉండేది, ఇక్కడ ఒక చుట్టు ఉండేది, క్వార్టర్ బాటిల్ ఉండేది, భయంకరమైన తాగుబోతు, భయంకరమైన తిరుగుబోతు, మందిరంలోకి రావట్లా. ఆ గేటు దగ్గర ఉండి తొంగి చూసి మా చుట్టాలందరూ అలాగే చేస్తున్నారు. వాళ్ళు రావటం, నన్ను చూడడం, నన్ను బలకరించడం, వెళ్ళిపోవడం, కాయలో ఏవో ఇవ్వటం, వెళ్ళిపోవడం. ఎవరు రావట్లా మందిరంలోకి, ఒక్కరు కూడా ధైర్యం చేయట్లా. నాతో మా నాన్నగారు సన్నిహితంగా మాట్లాడుతుంటే రోజు ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు అమ్మ, ఆయన రోజు గేటు దగ్గర ఉండి బాగా సంతోషంగా మాట్లాడుతూ వెళ్తున్నాడంటే, అన్న పాస్టర్ అన్న, ఆయన నా భర్త అన్న అంటుంది. ఏమో అదేందమ్మా అంత మూర్ఖంగా ఉన్నాడు ఆయన, ఎంత గొప్ప కార్యం నీ బిడ్డను బ్రతికిస్తే ఇంకా ఎందుకు గేట్ అవుతున్నారు, రమ్మను అతన్ని నా దగ్గరికి తీసుకురామని చెప్పి మా నాన్నగారిని పాస్టర్ గారి దగ్గర కూర్చోబెడితే మా నాన్నగారు అప్పుడు చెప్పాడు, నీ కులం బతికించిందా నీ బిడ్డని, నీ దేవుళ్ళు బతికించారా, ఎందుకు అంత మూర్ఖత్వంగా ఉన్నావు, ఇలాంటి సమాజంలో ఇంకా నీకు మారు మనసు రాలేదా, మార్పు రాలేదా, జ్ఞానం రాలేదా, నీ బిడ్డని చచ్చిపోయే శవాన్ని పడేసావు ఇప్పుడు కల్లా, కానీ నీ బిడ్డని దేవుడు సజీవుడిగా బ్రతికించాడు, నీకెందుకు ఇంకా మార్పు లేదు, ఎందుకు అవేకిగా ఉన్నావు, మారయ్యా అని చెప్పి చేతులెత్తి దండం పెట్టాడు. అతను
మా నాన్నగారు ఏడ్చాయా, దేవుడు గొప్పవాడే, కానీ నాకు ఇంకా మా కులం మా మతం వద్దు, వదిలేసే, వాటి ద్వారా నీ బిడ్డ బతకలా, ఆయన దగ్గరకి ఇంతవరకు ఆయనకి నువ్వేమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేవు అని మెల్లిగా దేవుని గురించి చెప్పడం జరిగింది. మా నాన్న కూడా అదే మందిరంలో ఉండి మా అమ్మతో పాటు వచ్చి రాని ప్రార్థనలు ఆయన కూడా చేయడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? వచ్చి రాని ప్రార్థనలు ఆయన కూడా స్తోత్రం అనడం, యేసు రక్తమే జీవం, ఇలాంటి ప్రార్థనలు నేర్చుకున్నాడు. పాస్టర్ గారికి ఒకటే చెప్పాడు, వందనాలు పాస్టర్ గారు, మంచి పని చేశారు, నేను మంచిగా డబ్బులు పొలంలో పండించి మంచి కూటిక పెట్టుకుంటాను, మా ఇంట్లో కూటం పెట్టుకుంటాను అయ్యగారు, ఒకరోజు మీరు అందరు రండి, పెద్ద బండి వేసుకుని వచ్చేసేయండి, మంచిగా భోజనాలు పెడతాను, మంచిగా కూడిక పెడతాను అని చెప్పేసి చక్కగా సెలవు తీసుకుని ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. అక్కడ ఉన్నంతసేపు నా ఒంట్లోకి ఆ శక్తి రాలా. అయితే ఇంటికి వచ్చిన అటువంటి ఒక రోజు ఆగి మరుస రోజు మళ్ళీ ఏం జరిగిందంటే మా చుట్టం నా ఒంట్లోకి వచ్చేసింది. ఏ చుట్టం? ఆ శాతబడి శక్తి వచ్చి రే అని కేకలేస్తుంది. అది నాలోంచి మాట్లాడుతుంది, వినండి ఒక 5 నిమిషాలు. రే అని కేకలేస్తుంది అది. అప్పుడు అంటున్నాడు, ఏంటంటే యేసుప్రభు పెద్ద మనగాడా, యేసుప్రభు ఏమన్నా గొప్పోడే కదా, అందుకే ఇన్నాళ్ళు నువ్వు రాలేదు కదా, భయపడిపోయావు కదా, నువ్వు వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అరే పిచ్చోడా, యేసుప్రభు ద్వారా నేను వెళ్ళిపోలేదు, యేసుప్రభు నన్ను నేను తరిమేయలేదు, నాకే మీ యందు జాలి కలిగి బాధ కలిగి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను కదా అని నేనే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాను అంటుంది. అది అర్థమవుతుందా? ఏమంటుంది అది? నేనే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళానంట. మొత్తానికి ఇట్ట చేసి అరే పిచ్చోడా, యేసుప్రభు నమ్ముకోవాల్సిన అవసరం లేదు, మీ కులస్తులు ఏమంటారు, అపవాది చెప్తుంది ఈ మాటలన్నీ. వినండి, సాతాను ఏం చేస్తుందంటే మా నాన్నకు బోధ చేస్తుంది. సాతానుకు ఉన్నటువంటి పేర్లు బిరుదులు మీ అందరికీ తెలుసు కదా. సాతానుకు ఉన్న బిరుదు ఏంటో తెలుసు? అబద్ధానికి వాడెవడో తండ్రి వంటి వాడు, జనకుడు అంట. వాడు అబద్ధం ఆడితే ఏ పాస్టర్ సరిపోరు, ఏ గొప్ప వ్యక్తులు లోకంలో ఉన్నటువంటి ఏ గొప్పవారు కూడా సరిపోరు, అంత చక్కగా అబద్ధం ఆడతాడు వాడు. మా నాన్నతో చెప్తుంది, నీ సిగ్గుండా అక్కర్లేదురా, నీ కులమేం కావాలి, నీ ఇల్లేం కావాలి, నీ పెద్దరికం ఏం కావాలి, ఆ దేవుడు నువ్వు నమ్ముకుంటావా? పిచ్చుడా, నేనే వదిలిపెట్టిపోతాను రా. అవునా అంటున్నాడు మా నాన్న. అవునా అనేసి వెంటనే ఇదివరకు ఆ దేవుడి గురించి అంతో ఇంత విశ్వాసం ఉన్న ఆయన ఎప్పుడైతే ఆ శక్తి మాటలు ఆలకిస్తూ ఉన్నాడో వెంటనే దాని వల్ల పడిపోతూ ఉన్నాడు. నేనే వెళ్ళిపోతానని చెప్పేసి అంటుంది. ఏం చేస్తే వెళ్ళిపోతావు అమ్మా అని అడిగాడు ఆయన. అప్పుడు అంటుంది అది, ఒక 10 మేకపోతులను నాకు బలి చేయి, వాటిని ఆరగించి నేను వెళ్ళిపోతాను అంటుంది. అది అర్థమవుతుందా? అన్నప్పుడు వెంటనే మా నాన్నగారు బాధపడి, అమ్మా నా వల్ల కాదు కానీ 10 మేకపోతులు నేను బలి ఇవ్వలేను కానీ నీకు ఒక 3 ఇచ్చుకుంటానమ్మా అని బేరం ఆడాడు. దాంతో ఆ సాతానుతో బేరం ఆడి 3 మేకపోతులతో ఏమయ్యాడంట? ఒప్పందం అయ్యాడు. చాలా ఇచ్చింతనగా ఉంటుందండి అది. సాతాను ఎలాగా ఉంటుందంటే మనుషులు నాడి పట్టుకొని మనుషుల జీవితాలను పట్టుకొని ఏం చేద్దంటే తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. మొత్తానికి అలాగుండగా ఆ 3 మేకపోతులు 2 కోళ్ళను కోరుకొని ఒక పెద్ద అడవిలోకి వెళ్ళిపోయాం. అర్ధరాత్రి, ఆదివారం అర్ధరాత్రి ఒక మంత్రగాడిని మాట్లాడుకొని వాటన్నిటికి బలి ఇవ్వడానికి, ఆ శక్తికి బలి ఇవ్వడానికి ఆ 3 మేకపోతులను వాటిని ఎంట పెట్టుకొని అడవిలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, ఆ సాతాను నా ఒంట్లోకి వచ్చి, బాబు బొమ్మను తయారు చేస్తాడు ఆ మంత్రగాడు. ఒక మట్టితోని 2 కొమ్ములు ఎట్టి రకరకాల అవన్నీ ఈ గాజులు, ఈ కుంకుమలు, పసుపులు ఇవన్నీ వేయడానికి ఒక బొమ్మను తయారు చేస్తాడు. అయితే ఆ శక్తి అంటుంది, ఏమని అంటుందంటే, రే మంత్రగాడా, ఆ బొమ్మ ప్లేస్లో ఈయన్ని పెట్టు, ఈ పిల్లోని పెట్టు, నేనే ప్రత్యేకంగా అన్నిటిని ఆరగించబోతున్నాను అని చెప్తుంది. ఆడికి భయం వేసింది. ఇదేంట్రా బాబు, ఎప్పుడు ఇలాగ లేదు, ఇది విచింతనంగా మాట్లాడుతున్నాడు, లేదంటే నేను వదిలిపెట్టుకోనరా అని మా నాన్నతో మాట్లాడుతుంది శక్తి. మళ్ళా బాబు నీ దండం పెడతాను, ఈ రోజుతో లాస్ట్ అంట, అది తినేసిన తర్వాత మా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయిద్దంట, ఆ శక్తి ఎలాగ చెప్తుందో అలాగ నువ్వు చేయని చెప్పేసి ఆ మంత్రగాడిని బతిలో ఆడుకున్నాడు మా నాన్న. సర్లే అని చెప్పేసి నాకున్నటువంటి బట్టలన్నీ ఉపదీసేసి ఒక పెద్ద బండ మీద నన్ను కూర్చోబెట్టారు. ఇక నా ఒంటి నిండా పసుపు, కుంకాలు, నిమ్మకాయ దండలు అన్నీ వేసేసి ఆ శక్తికి ఏమేమి చేస్తున్నారు అన్నీ నా ఒక పెద్ద చదరంగం లాంటి ముగ్గులు వేసి రకరకాల మంత్రాలు చదువుతున్నాడు ఆ మంత్రగాడు. ఇక అన్నీ బాగానే ఉన్నాయి. ఆ 3 మేకపోతులను బలిచ్చేటప్పుడు అంటుంది, అది కేకేస్తున్న మంత్రగాడు, రే ఒక్క రక్తపు చుట్టూ కూడా కింద పడొద్దు,
ఒక బేషన్లో, ఒక పాత్రలో 3 మేకపోతుల రక్తాన్ని మీరు పట్టించాలని చెప్పింది. వాడికి అర్థం కాల. వాడు ఆ మంత్రగాడికి కూడా ఇదే గైడ్ చేస్తుందన్నమాట. సర్లే అని చెప్పేసి ఆ 3 మేకపోతులు రక్తాన్ని ఒక బేషన్గా పెట్టారండి. ఆ 3 మేకపోతుల రక్తాన్ని, ఆ శక్తి నాలో ఉండి నేనే ఆ రక్తాన్ని తాగేశాను. తర్వాత బతికి ఉన్న 2 కోళ్ళని కూడా తినేశాను. ఇది చూడటానికి ఏంటది, ఆ ఏట మోసాన్ని తినటానికి, ఆ 3 మేకపోతుల మోసాన్ని తినటానికి అక్కడ 50 మంది సాక్ష్యం. అర్థమవుతుంది మీ అందరికీ? 50 మంది సాక్ష్యం మా ఊర్లో. అయితే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కేకలేసి దాన్ని చూడలేక అందరూ దూరంగా వెళ్ళిపోయారు. అది ఆరగించేటప్పుడు ఎవరు చూడలేకపోయారు. పెద్ద పెద్ద కేకలు వేస్తూ అదంతా తాగేసినప్పుడు ఎవరు దాన్ని చూడలేకపోయారు. ఒకటే చెప్తుంది, ఈ రోజు నుంచి నేను ఈ కుటుంబాన్ని వదిలిపెట్టిపోతున్నాను పెద్ద పెద్ద కేకలు వేసి వీడుకోలు చెప్పి వెళ్ళిపోయింది. ఇక నేను అలాగే పడిపోయాను, లేపాను, మళ్ళీ తర్వాత లేచాను, ఇంటికి వచ్చాం, అంతా బాగానే ఉంది. మొత్తానికి అక్కడ ఉన్న వారందరూ చెబుతున్నారు, అరే బాబు ఇది మామూలు శక్తి కాదు, చాలా పెద్ద శక్తి ఇది. ఇలాంటి శక్తి ఈ రోజు నుంచి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, ఇక మీరు ఇబ్బంది పడవద్దు, చక్కగా ఉండను అన్నారు. అంత బాగుంది. సోమవారం అది రాత్రికి జీవితంలో మీ ఇంటికి రానన్నది. వెంటనే అది ఏం జరిగిందో తెలుసా? మళ్ళీ సోమవారం ఉదయం సుమారు 10 గంటల టైంలో వచ్చేసి పెద్దగా కేకలేస్తుంది. రే రే అని కేకలేస్తుంది. మా నాన్నగారి దగ్గరకు వచ్చి, ఏంటమ్మా రాత్రే కదా వెళ్ళిపోతా అన్నావు? ఏమన్నాడు? రాత్రే కదమ్మా వెళ్ళిపోతావని అన్నాడు. రే నేను అడిగింది 10 మేకపోతులు. ఏమంటుంది అది? నేను అడిగింది 10 మేకపోతులు, నువ్వు బలిచ్చింది ఎన్ని? మిగతా 7 నాకు పెట్టేసి, ఇంతే అంటుంది. అప్పుడు మా నాన్నగారికి పెద్ద అవమానం జరిగింది కదా. చూపు తీసుకుని ఎవరైనా కొడితే ఎంత అవమానం అండి. అట్టాంటి అవమానం కాదు, అది భరించలేం. పోయి అలాగ గోడకి వెళ్ళిపోయి భయంకరంగా ఏడుస్తున్నాడు మా నాన్న. అప్పటిదాకా ఏదో బాధపడ్డాడు కానీ ఇది మనోదుఖం అంటారు. లోపల తన్నుకొని వస్తుంది దుఃఖం భయంకరంగా. నేను ఎంత పాపం చేశానో, ఎంత దుర్మార్గున్నేనో. దేవతలు అనబడిన వాళ్ళు, డాక్టర్లు అనబడిన వారు, మంత్రగాళ్ళు, బంధువులు అందరూ నన్ను వదిలేశారు. ఒంటరిగా ఉన్న నా జీవితంలోనికి ఏ సంబంధం లేని యేసయ్య ఎంత గొప్ప కార్యం చేశాడో, దీన్ని నేను నా జీవితంలో ఇంత గొప్ప మహిమను ఎప్పుడు పొందుకోలేదు, ఇంత గొప్ప కార్యాన్ని చూడలేదు, ఇంత గొప్ప దేవుని నేను చూడలేదు. కానీ ఆ దేవుడి దగ్గర నేను పాపం చేశాను, మేలు చేసిన ఆ దేవుణ్ణి నేను కీడుగా ఎంచాను. నా పాపానికి క్షమాపణ ఉంటుందా? నేను చేసిన ఈ తప్పు నుంచి నేను మళ్ళా దీన్ని సరి చేసుకుంటానా అని ఏడుస్తూ 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 ఆ ఏడుపులో ఒకటే తీర్మానం చేసుకున్నాడు. ఇక బ్రతుకనేది మనకు ఉంటే, మరలా దేవుడు అనేవాడు మనం క్షమించి ఒక అవకాశాన్ని ఇస్తే, ఇక చచ్చిపోయేదాకా ఆయనే మన కుటుంబానికి దేవుడు. చెప్పలు కొడదాం గట్టిగా, హల్లెలూయా. ఏంటంట? చచ్చిపోయేదాకా ఆయన తప్ప వేరొక దేవుడు మనకొద్దు. అమ్మ వెంటనే రెడీ చేయమ్మా, ఆ పాస్టర్ గారు కాళ్ళు ఎట్టుకుందాం, ఆ దేవుడు కాళ్ళు ఎట్టుకుందాం. ఏదైనా చేసి మేము చేసిన తప్పు పాస్టర్ గారి జీవితంలో మరలా ఈ తప్పుని మేము చేయం పాస్టర్ గారు, ఆయన కాళ్ళు పట్టుకుందాము, ఆ దేవుని కాళ్ళు పట్టుకుందాము, ఆ ప్రజలందరినీ కూడా అవసరమైతే పట్టుకుందాం. మన బిడ్డ కొరకు మనం చేసిన తప్పు, మన తప్పు క్షమించబడాలి. ఎందుకంటే ఆ విధానంలో ఉన్నాడు. ఒకటే నిర్ణయం తీసుకొని నువ్వు ఏదైనా చేయి. సాతాన్ అంటుంది, ఆ శక్తి అంటుంది, రే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కానీ యేసు ప్రభు దగ్గరకు మాత్రం వెళ్ళొద్దు అన్నది. వింటున్నారండి? ఎక్కడికైనా వెళ్ళు కానీ యేసు ప్రభు దగ్గరకు మాత్రం వెళ్ళొద్దు అంటుంది. తన మాటలు సీరియస్ విషయాలు, మంచి పాయింట్లు మాట్లాడిద్ది. ఎందుకంటే సాతాను కూడా కొన్నిసార్లు మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. అర్థమవుతుందా? ఇదేందయ్యా పాస్టర్ గారు అట్టా చదువుతున్నారు అనుకోవచ్చు మీరు. తనకు తెలుసు నిజదేవుడు ఎవరో సాతానుకు తెలుసు. అందుకని ఆ నిజదేవుడి దగ్గరకు మనకు రానివ్వకుండా అది ఎన్ని అడ్డంకాలు క్రియేట్ చేద్దంటే అన్ని అడ్డంకాలు క్రియేట్ చేస్తుంది. అర్థమవుతుందా? అయితే అంటుంది అది, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కానీ యేసు ప్రభు దగ్గరకు మాత్రం వెళ్ళమాకంటుంది. 2 నిమిషాలండి, అయిపోయింది సాక్షి. అయితే ఏం జరిగిందయ్యా అని ఆలోచన చేస్తే అది ఒకటి స్టేట్మెంట్ పాజ్ చేసింది, పెద్ద మాట చెప్పింది. ఏంటంటే ఆ మాట, యేసు ప్రభు దగ్గర నన్ను కాదని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళావా?
ఈ మీ బస్ స్టాండ్ 1 కిలోమీటర్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళే వరకు నీ కొడుకును చంపేస్తా, తిరిగి నీ బిడ్డను నువ్వు శవంతో ఇంటికి వస్తావు, నా మాట కాదని అడుగులు వేస్తే. మా నాన్న ఒకటే చెబుతున్నాడు, నువ్వేం చేయలేవు, ఆ దేవుడు మమ్మల్ని బతికించాడు, ఆ దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, ఆ దేవుడు నా బిడ్డను సావనివ్వడు, ఆ దేవుడు నా బిడ్డను బ్రతికిస్తాడని నేను స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుని పరంగా. అమ్మ వెళ్ళిపోదాం పదా, ఇది మనల్ని ఉంచనివ్వదు, వెళ్ళిపోదాం పదా అని మా అమ్మగారికి ఇద్దరు బట్టలను చదువుకొని ఇక వెంటనే, మాకు సిటీ కదా 15 కిలోమీటర్ల దూరం కదా, వెంటనే అక్కడికి బయలుదేరాం. అదొకటే చెప్తుంది, ఇక గట్టిగా ఇబ్బంది పెడతా, నన్ను ఒంట్లోకి వచ్చి ఆ సతమతం చేస్తుంది, గిలగిల కొట్టుకుంటున్నాను, రక్కేసుకుంటున్నాను, నన్ను నేను కొట్టుకుంటున్నాను, అంత చిందరబందర చేస్తుంది. అయినా మా నాన్నగారి భుజం మీద అలాగున్నాను. వెళ్ళగా ఏమవుతుందంటే ఒక వైరు నా మెడకు అది గట్టిగా లాగేస్తుంది, అది అచ్చు కనపడుతుంది, ఆ ముద్ర కనపడుతుంది. 2 పిలుకలు గట్టిగా బిగించాను, నాలుక బయటకు వచ్చేసి నాలుకంతా కొరికేసుకున్నాను. మా అమ్మ ఎన్ని గమనిస్తుంది, వెనకాల వస్తుంది. మా నాన్న భుజం మీద నన్ను వేసుకుని అలాగా నడుస్తూ ఉన్నాడు తొందరగా. మా అమ్మ వెనకాల గమనిస్తూ ఉంది. అయ్యా అబ్బాయికి ఏదో అయిపోతుంది, అబ్బాయి నాలుకంతా కొరకబడింది, అది తెగిపడుతుంది, రక్తం వస్తుంది అంటే, అమ్మ మనల్ని పోనీయకుండా దాని పని అది చేస్తుంది, నువ్వు ముందుకు రామ్మా అని చెప్పేసి మా అమ్మ వెనకాల ఉన్న ఆమెను మా నాన్న ఏం చేసిన ముందుకు నడిపిస్తున్నాడు. అంత అయిపోయింది. కళ్ళ నిండా రక్తం వేరుకొని పోయి నాలుకంతా కొరికిపడి రక్తం వచ్చేసి చివరి ఊపిరిలో కొట్టుమిట్లాడుతూ ఇట్లా ఎక్కిళ్ళతో నేను ఉంటున్నప్పుడు నన్ను అమాంతంగా కరెక్ట్గా బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసరికి నన్ను పడుకోబెట్టినప్పుడు నేను కొనపానంతో ఇలా కొట్టుమిట్లాడుతూ ఉన్నాను. ఉరేస్తే ఎంతసేపు అండి, గట్టిగా లాగేస్తే ఎంతసేపు, అట్లా సేమ్ జరుగుతూ ఉంది. నన్ను గుండెల మీద ఇలా అందరూ కూడా కొడతా ఎంత లేపినా కొట్టలే, అలా కొట్టి ఎంతసేపు లేపినా నేను లెగట్లేదు. కరెక్ట్గా బస్ స్టాండ్ కాడికి వచ్చిన తర్వాత చచ్చిపోయాను నేను. ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి నాడు చూసుకొని ఇతను చనిపోయాడు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంతకుముందు సాతాన్ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది, బస్ స్టాండ్ దగ్గరికి నా మాట కాదని నువ్వు తీసుకెళ్తే ఏ రోడ్లోనే ఇతను వెళ్ళావు అదే రోడ్లో శవంతో తిరిగి వస్తామని చెప్పింది. అది గెలిచేసింది. మా నాన్నకు భయంకరంగా దుఃఖం అవుతున్నాడు, ఏడుస్తున్నాడు భయంకరంగా. మా అమ్మ అదే మట్టిలో పడి పొర్లాడి ఏడుస్తూ ఉంది, నా బిడ్డ బ్రతకలేదే, చచ్చిపోయాడు. అక్కడ చుట్టూ వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు, ఎంతో బాధపడ్డారు పాపం. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ ఆ బిడ్డ బ్రతకలేదు. వాళ్ళకు ఒక పెద్ద శక్తి ఆ కుటుంబాన్ని చంపివేసింది. మీకు చెప్పాను, ఊరి చివర బస్టాండ్ దగ్గర తెల్లవాళ్ళు కట్టించిన మందిరం ఒకటి ఉందండి. అది సంవత్సరానికి ఒక్కసారి క్రిస్టమస్ నాడు తీస్తారు ఆ మందిరాన్ని. ఆ పాస్టర్లు ఎవరైతే ఏర్పాటు చేశారో ఆ తెల్లోళ్ళు పెట్టిన పాస్టర్ గారు వచ్చి ఆ కానుకలు అవి తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన. మిగతా టైం అంతా అది ఖాళీగా ఉంటుంది, బూజు బట్టి ఉంటుంది, ఎవరు దాన్ని పట్టించుకోరు. అయితే ఒక గంట సేపు, గంటన్నర దరిదాపుల్లో ఆ సమయం అంతా అక్కడ గడిచిపోయింది. ఏడుస్తున్నాడు, ఇక నన్ను తీసుకెళ్దాం, ఎందుకు ఇక్కడ ఏడటం, ఇంటికి తీసిపోదాం పదని అందరూ సిద్ధం చేస్తున్న సమయంలో దేవుని స్వరం మా నాన్నగారికి వినపడింది. ఇదిగో నా మందిరంలోనికి నువ్వు రా అనే మాట మా నాన్నగారికి వినపడిన తర్వాత వెంటనే నన్ను భుజం మీద, నేను అప్పటికే నిలక్కపోయి ఉన్నానంట, మట్టిలో పడి నేను వెంటనే భుజం మీద వేసుకొని పరిగెత్తుతున్నాడు, పిచ్చి పట్టినోళ్ళ పరిగెత్తున్నాడు. చూస్తున్న జనాలందరూ కూడా వాళ్ళందరూ బాధపడతారు. ఈ పిచ్చి పట్టిపోయింది, ఒకగానొక్కడు చచ్చిపోయాడు. ఆ పిచ్చితనంలో ఏం చేస్తున్నాడు తెలియట్లేదు, బిడ్డను తీసుకుని పరిగెత్తుతున్నాడు. పిచ్చి పట్టిందని పట్టుకున్నాను. కొంతమంది పరిగెత్తుతున్నారు వెనకమాల. కరెక్ట్గా వెళ్ళి ఆ పాడుబడ్డ మందిరం దగ్గర ఆ తాళమాంతంగా పగలగొట్టేసి లోపలికి వెళ్ళిపోయాడు మా నాన్న. వీళ్ళందరూ అన్యులు కదా, ఎవరు రావడానికి ధైర్యం చేయాలి, అందరూ రోడ్డు మీద ఆగిపోయారు. మా నాన్న భయంకరంగా ఏడుస్తున్నాడు. గంటన్నర సేపు ఆ మందిరంలో నుండి ఏడుస్తున్నాడు. చాలామంది బయట నుంచి వారు, పిచ్చోడా నీకు పిచ్చి పట్టిపోయిందిరా, కొడుకు చచ్చిపోయిన తర్వాత నువ్వేం చేస్తున్నావో తెలియట్లేదు, బయటికి రా, చచ్చినోడిని డాక్టర్ బతికించడు, చచ్చినోడు ఈ దేవుడు బతికించడు, ఏ దేవుడు బతికించడు, భూమి మీద చచ్చిపోయినోడు బ్రతకడు, రారా నీకు పిచ్చి పట్టింది, రారా బాబు, మేము రాకూడదు ఆ చర్చిలోకి, నువ్వు రారా బయటకు అంటున్నారు. మా నాన్నగారి మాటలు ఏమి వినిపించుకోకుండా తెలిసి తెలియని ప్రార్థన, అయ్యా ఒక్కసారి నా బిడ్డను బ్రతికించయ్యా, నేను చేసిన తప్పే ప్రభువా, ఒక్కసారి నా బిడ్డను బ్రతికించు ప్రభువా అని భయంకరంగా ఏడుస్తున్నాడు. అది వేసవి కాలం, మంచి ఎండాకాలం. మా నాన్నగారి కన్నీరు చెమటంతా కూడా ఆ బండ్ల మీద అలాగా ముందుకు వెళ్తూ ఉంది. అలా ప్రార్థించగా చివర్లో ఏడ్చుకొని మొత్తుకొని ప్రార్థించగా దేవుని ఎలుగండి, చందమామ సైజులో దేవుని ఎలుగు
అమాంతంగా బూజుపడ్డటువంటి ఆ మందిరములో ఆ రేకులు గుండా అమాంతంగా మా నాన్నగారి మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. మా నాన్నగారు ఆ ఎలుగును చూశాడు. చూసి ప్రార్థన ఇంకా చేస్తున్నాడు. ఇంకా తెలిసి తెలియని ప్రార్థన, గొప్పగా ప్రార్థన రాదానికి తెలియనటువంటి భాషలు మాట్లాడుతున్నారు. అప్పటిదాకా జనాలు ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. బయట ఎవరు పిచ్చినాయాలరా, బయటికి రా పిచ్చోడిరా, నువ్వు మెంట్లో చేసిన రారా బాబు అన్న వాళ్ళందరూ కూడా అలాగా చూస్తున్నారు. ఒక 5 నిమిషాలకి చచ్చిపోయిన నేను, మా నాన్నగారి భుజం మీద ఉన్న నేను, యేసు రక్తమే జయం, 5 నిమిషాలకి మెత్తబడ్డాను. ఆమేన్. పిడికిలు బిగించిన నా పిడికిలు తెరవబడ్డాయి. నాలక కాస్త వెనక్కి వెళ్ళిపోయింది. సాతాను మళ్ళా నా ఒంట్లోకి వచ్చి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతా అంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ పరుగులు తీశారు యేసునామంలో. దేవుని స్తోత్రం. ఊరంతా ఏమని చెబుతున్నారు తెలుసా? అరే పాడుపడ్డ యేసయ్య మందిరంలో వాడు మనోడు చచ్చినోడు బ్రతికేర్రా. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అన్యులు. ఊరంతా కూడా చెప్పారు. ఆ రోజు రాలేదు. చాలా మంది నన్ను చూడటానికి వచ్చారు. 20 మంది అక్కడ ఉంది. ఆ 20 మంది కాస్త ఊరంతా చెప్పినప్పుడు అందరూ సాయంత్రం వరకు ఇల్లు సరిపోలే మాకు. అందరూ చూస్తున్నారు. ఇంకేమాత్రం అది కాదులే అని చెప్పేసి మొత్తానికి మందిరానికి వెళ్ళాం. ఆ రోజు మేము సంపూర్ణ సమర్పణ చేసుకున్నాం మా కుటుంబం. అలాగ ప్రారంభమైన మా కుటుంబం తర్వాత కొన్ని పరిస్థితుల తర్వాత మరి సేవకుడు ద్వారా మేము మా ఊర్లోనే సుమారు నా సాక్ష్యం ద్వారా అక్కడ 50 మంది రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేమే దేవుని మందిరానికి స్థలాన్ని కొన్నాం. అన్ని విషయాలు పాస్టర్ గారిని పెట్టాం. ఇదంతా ఇలా ఉండగా దేవుడు మమ్మల్ని సేవకు పిలుచుకున్నాడు. మా నాన్నగారిని అక్షర జ్ఞానం లేదు మా నాన్నగారికి, మీరు మన పేపర్లో చూస్తారు. అయితే ఆయనను దేవుడు బలంగా బలపరుచుకొని ప్రవచనాత్మకంగా వాడుకొని కొన్ని 100 మందిని దేవుడు ఆయన ద్వారా కట్టాడు. ఇవాళ నేను ఈ మన ప్రకాశం జిల్లా వచ్చి ఒక 3 మందిరాలని దేవుని కొరకు నిర్మించడం జరిగింది. మరి దేవుని సేవను మరి ఆయనకి ఇచ్చిన దానిలో మేము అప్పటి నుంచి ఇలా ముందుకెళ్తున్నాం. చాలా పరిస్థితులు గుండా మేము ఇబ్బంది పడుతూ వచ్చాం. కానీ ఇవాళ దేవుడు మమ్మల్ని నిలబెట్టి తన సేవానార్థమై ఘనంగా వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఇందాక మనం చదువుకున్న మాటలు 2 విషయాలు నేను చెప్తాను, తర్వాత నేను ముగిస్తాను. వాక్యాన్ని తెరిచి మనం చూస్తే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాటలు మనం చదువుకుందాం. మొట్టమొదటి మాట ఏంటయ్యా అంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను అనే మాటను మనం చదువుకున్నాం. అంతవరకు బాగానే ఉంది. ఏం చదువుకున్నామండి? మొట్టమొదటి మాట అంటే ఆదిలో దేవుడు బిగినింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడంటే ప్రారంభ దినాల్లో దేవుడు భూమిని ఆకాశాన్ని చేశాడు. ఇవాళ మనం చెప్తున్నాం ఆకాశం పైన ఉంటుంది, భూమి మనం నడిచే దాని మీద భూమి అంటాం. అర్థమవుతుందా? ఈ 2 మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. కానీ ఇదే భూమి ఇదే ఆకాశం 2వ వచనంలోకి వస్తే ఏమైందంట చూస్తారా? ఏముందంట అక్కడ? ఇదే భూమి ఇదే అది చదివినట్లయితే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అనే మాటను మనం చూస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. దేవుడు చేసిన భూమి ఆకాశం దాని ఆకారాలు కోల్పోయినవి, దాని స్థితిగతులను కోల్పోయినవి. అర్థమవుతుందా? ఇవాళ ఆయన మహిమలో ఆయన కృపలో మనమందరం ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలం. అర్థమవుతుందా? మనమందరం ఆయన కృపలో ఏర్పాటు చేయబడ్డాం. ఇవాళ ఈ మాటలు చెబుతున్న నాకేమాత్రం అర్హత లేదండి. ఇక నిలబడటానికి కానీ దేవుని మాటలు చెప్పడానికి కానీ దేవుని సేవకు నిలబడటానికి నేను అర్హుణ్ణి కాను. ఎందుకంటే మా ప్రాంతం మూర్ఖత్వపైన ప్రాంతం. మీరు విన్నారు, ఫ్యాక్షన్తో ఉన్నటువంటి ప్రాంతాలు, మాకు తెలిసిందే గొప్పదనే నమ్మేటువంటి ప్రాంతం. ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఉండాల్సిన మా జీవితాలు ఇవాళ ఆయన మహిమార్థమై అనేక ప్రజల మధ్య అనేక సంఘాల మధ్య మిమ్మల్ని దేవుడు సాక్షులుగా ఎందుకు నిలబెట్టాడో తెలుసా? ఆయన మహిమను మన యందు కనపరచడానికి. ఆమేన్. చాలామంది జీవితాలు మరుగు చేయబడుతున్నాయి. ఉండాల్సిన రీతిలో ఉండక, బతకాల్సిన బ్రతుకులో ఉండక వాళ్ళ మహిమను వాళ్ళ విలువ అంతా కూడా కోల్పోతున్నారు. వాళ్ళ ఆకారాలు మార్చబడుతున్నాయి. ఎందుకంటే ఇది దేవుని చిత్తంలో ఉన్నటువంటి విధానం కాదండి. అందుకనే
వాళ్ళ రూపాలు కోల్పోతాయి. వాళ్ళను చూస్తే మీరు ఏం చెబుతున్నారు? ఇప్పుడు ఆకారం లేదంటే అర్థం ఏంటి? దానికి ఆకారం లేదు అంటే అర్థం ఏంటంటే వాటి రూపాన్ని కోల్పోయినాయి. మనం చెప్పలేం. శూన్యములోకి వెళ్ళిపోయింది. శూన్యం అనగా చీకటి, అగాధములోకి వెళ్ళిపోయినవి. వాటి యొక్క ఆకారాలు కోల్పోయినప్పుడు అవి ఎలాగున్నాయో మనం చెప్పలేం, గుర్తించలేం. ఇవాళ చాలామంది జీవితాలు చీకటి అయిపోయినవి. దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే పరిశుద్ధ గ్రంథంలో, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పడానికి సమయం లేదు, ముగించాలి. 9:30కి మనం ముగించాలి. ఒక సింపుల్ మాట చెప్తున్నా. ఒక వస్త్రాన్ని ఒక వస్తువు మీద కప్పినప్పుడు ఏమవుతుందంటది? ఏమవుతుంది? ఒక వస్త్రాన్ని ఒక వస్తువు మీద మనం కప్పినప్పుడు ఏమవుతుంది? అది కనపడిన స్థితిలోకి వెళ్ళిపోతుంది. అది ఎంత విలువైన బంగారం కానీ, ఎంత విలువైన వస్తువు కానీ అది మనకు కనపడదు. ఇవాళ ప్రజలు అనబడేవారు చాలామంది ఉన్నారు, గొప్పగా బతికే వాళ్ళు ఉన్నారు. వారి జీవితాలు కనబడకుండా రహస్యంగా అయిపోతున్నాయి. దేవుడు ఇచ్చినటువంటి వరాలు, ఫలితాలు ఎన్నో ఉన్నాయి. అయితే నేను ఈ మాటల ద్వారా ఏం చెప్పాలని ఆలోచన చేస్తున్నానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అది ఇష్టం కాదు. నీ జీవితాలు మరుగు చేయబడ్డం, నీ జీవితాల్లో ఆశీర్వాదం కోల్పోవటం అది దేవుని చిత్తం కాదు. తర్వాత వచ్చిన మనం చదువుతాము, దేవుని ఆత్మ జలముల పైన. దేవునికి ఏమన్నా ఆనందిస్తున్నాడా? దేవుడు ఏమన్నా ఆనందిస్తాడా? ఈ లోకంలో ఒక మనిషి పడిపోతే, ఈ లోకంలో ఒక మనిషి చెడిపోతే దాన్ని చూసి చాలామంది నవ్వుకుంటారు. అవునా కాదా? ఎవరైతే మన మీద కక్షలు కలిగి ఉన్నారో, ఎవరైతే మన మీద ఇబ్బందులు కలిగి ఉన్నారో వాళ్ళందరూ చాలా నవ్వుకుంటారు. కానీ దేవుడైతే ఏం చేస్తున్నాడో తెలుసా? బాధపడుతున్నాడు. దేవుని ఆత్మ అల్లాడుచూ ఉండినని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? అందుకే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిన. ఇప్పటిదాకా మనం ఎక్కడికి వెళ్ళా, ఇదే వచనంలో ఉన్నాం. దీన్ని ధ్యానం చేస్తూ ఉంటే సుమారు గంటన్నర మనం మాట్లాడుకోవచ్చు. ఈ రాత్రి ఒకే మాట దీంట్లో చెప్పి నేను ముగిస్తాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, 104వ కీర్తన 2వ మాటను మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 104వ కీర్తన 2వ మాట చదువుకుందాం. వస్త్రము వలె ఎలుగును నీవు కప్పుకొని ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ఆయన వస్త్రం ఎలాగున్నదంట? ఎలుగు వలె ఉన్నది. అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం మీరు చదివితే, ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు ఎలుగు వలె తెల్లవని ఆయను. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది ఇక్కడ ఆయన వస్త్రములో ఉన్న మహిమ ఏంటో తెలుసా? ఇలాంటి మహిమ కాదండి. ఆయన వస్త్రంలో ఉన్న వెలుగు. ఆయన వస్త్రమే ఒక వెలుగు, ఆయనే ఒక వెలుగు. దీని అర్థం మనం చూడాలంటే మార్కు సువార్త 5:25లో మనం గమనిస్తే, అక్కడ ఒక రోగాన్ని 12 సంవత్సరాలు కప్పబడిన ఒక స్త్రీని మనం చూస్తాం. ఏ రోగమో తెలుసామా? రక్తస్రావం గల రోగ స్త్రీ అక్కడ ఉంది ఒక ఆమె. మీ అందరూ తెలుసు కదా, చదవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తా. ఎన్ని సంవత్సరాలు ఆమె జబ్బు ఉంది చెప్పండి ఒకసారి? 12 సంవత్సరాలు. ఆమె ఎక్కడా కూడా తిన్నగా నిలబడలేదండి. ఆమె ఉన్న చోట ఒక కంపు కొట్టుకొని పోయింది, దుర్వాసన, చెడు వాసన. బైబిల్లో రాయబడింది, ఆమె అనేక మంది వైద్యుల చేత, అందరు వైద్యుల చేత ఉండి అనేకమైన తిప్పలబడి ఆమెకి ఎవరి వల్ల ఏ సహాయం లేక మరింత సంకట పడెను. తనకు కలిగిందంతా కూడా ఏమని చేసుకున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆమెకు ఆశ్రయం ఎక్కడా లేదు. ఏ ఒక్క వ్యక్తి ఆమెను బాగు చేయలేదు. ఆమె కలిగి ఉన్నదంతా ఆమె చేసుకుంది. కానీ ఆ రోగం ఆమెని 12 సంవత్సరాలు కప్పివేసిందండి. ఆ రోగం ద్వారా ఆమె ప్రజల మధ్యకి రాలేకపోతుంది, ప్రజలతో సవాసం చేయలేకపోతుంది, ప్రజల్లో ఉండలేకపోతుంది. ఎందుకంటే ఆమె చుట్టూ ఎవరు ఉండలేరు. ఆ ఉన్న దగ్గర దుర్వాసన. అయితే ఆమె యేసయ్య గురించి విన్నదంట. ఆమేన్. యేసయ్య గురించి వినటమే కాదు, ఎలాగైనా సరే అనేక మందిని బాగు చేస్తున్న ఆ యేసయ్య దగ్గరికి నేను వెళ్ళాలి, ఆ యేసయ్యని నేను చూడాలి అని ఆశ కలిగి ఆ గుంపులుగా ఉన్నారు. ఎందుకంటే ఏమాత్రం ఉందని తెలిస్తే అక్కడ ఉన్న జనాలందరూ వెళ్ళిపోతారు. అర్థమవుతుంది మీ అందరికీ? అయితే నేను ఒక్కదాన్ని వెళ్ళి వాళ్ళందరిని అభ్యంతరపడడం ఇష్టం లేదు. కానీ ఏదన్నా బైబిల్లో రాయబడింది చాలా క్లారిటీ చదివితే, వెనకమాలుగును వచ్చంట ఆ గుంపుల్లో
ఆయన వస్త్రపు సింగును ముట్టెను. చెప్పలు కొడదాం ఒకసారి గట్టిగా. అమ్మా అర్థమవుతుందా మీకు? అయ్యా ఏమర్థమైంది మీకు ఇక్కడ? ఆయన వస్త్రపు సింగును, ఇందాక ఏం చదువుకున్నాం మనం? ఆయన ఎలుగును వస్త్రం వాళ్ళే కప్పుకున్నాడంట. ఆయన వస్త్రం లేవుంది, వెలుగుంది. 12 సంవత్సరాల ద్వారా బంధించబడ్డటువంటి ఆ స్త్రీ వస్త్రాన్ని దేవుడు తొలగించాడు అంత స్పాట్లో. ఇది గొప్ప విషయమా కాదా? మరుగు చేయబడిన ఆమె జీవితం, 12 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న ఆమె బాధ, ఆమె చీకటి వ్యాధి, ఆమె చీకటి వస్త్రం ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చిందో ఆమె యేసయ్యను ముట్టుకోవాలి, యేసయ్యను అడగల, ప్రార్థన చేయమని అడగల, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. ఆయన వస్త్రాన్ని విశ్వాసంతో ముట్టుకుంది. ఆయన అంటాడు కదా, అంతమంది గుంపులో కూడా ఒక గొప్ప ప్రభావం, ఒక గొప్ప కార్యం, ఒక గొప్ప శక్తి ఆయనలోంచి బయలు వెళ్ళింది. ఎవరు నా వస్త్రాన్ని ముట్టింది అన్నాడా లేదా? అప్పుడు ఆమె వణుకుతూ, అయ్యా నేనేనయ్యా. ఒక 5 నిమిషాలు, 1 నిమిషం కూడా ఆమె దగ్గర నిలబడరు. ఎప్పుడైతే ఆమె రక్తధార కట్టెను అని రాయబడింది బైబిల్లో, చక్కగా నిలబడింది అక్కడ. ఆమె జీవితంలో ఎప్పుడు 12 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఆమె ప్రజల మధ్య అలా నిలబడింది లేదు. ఎప్పుడు ఆమె ప్రజల మధ్య ఆ విధంగా నిలబడిన రోజులు లేవో. ఎప్పుడైతే యేసయ్య వస్త్రాన్ని ఆమె ముట్టుకుందో, యేసయ్యలో ఉన్న వెలుగును ఆమె పొందుకుందో, యేసయ్యలో ఉన్న శక్తిని ఆమె పొందుకుందో, అప్పుడు ఆమె సమాజంలో నిలబడింది. ఆమేన్. ఎందువలన తెలుసా? ఆయన అన్నాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన మాట మనం వింటున్నాం. ఈ రాత్రికాల సమయంలో చూస్తున్న బిడ్డలారా, వింటున్న బిడ్డలారా, మీ అందరికి చెబుతున్న మాట ఒక్కటే, మన దేవుడు గొప్పవాడు. మనలో మరుగైన విషయాలను ఆయన తేటంగా కనపడిచి నీలో ఉన్న అద్భుతమైన తలాంతులను, నీలో ఉన్న అద్భుతమైన విషయాలను అనేక మంది ప్రజలకు నేను ఎలుగుగా మారుస్తాడు ఆయన. పేతురు రాసిన పత్రికలో ఉంది 2:9, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఎలుగులోనికి పిలువబడిన వారు. మనమందరం పిలువబడ్డవారం. లోకానికి మనం ఉప్పై ఉన్నాం, అలాగే వెలుగై ఉన్నామని కూడా రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం ఏమని రాయబడింది అంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆయనలో ఉన్న వెలుగును మనం పొందుకున్నప్పుడు, ఆయనలో ఉన్న వెలుగును మనం సాధించినప్పుడు లోకానికి మనం వెలుగుము. ఆమేన్ చెప్పండి అందరూ. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంది, మేము ఆయన వలన వినిన